प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी। బాగున్నారు అందరూ? हरे कृष्ण प्रभु जी, दंडवत भावना प्रभु जी, कृष्ण कृपा दंडवत प्रणाम कृष्ण कृपा भावना प्रभु जी। ఓకే. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम जी। हरे कृष्ण कृष्ण ఇటు బొటన వేలు పక్కన రెండో వేలు అక్కడ సైడ్. రైట్, సరే మనం ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపప్రదాయినే గౌరకథాదామదాయ నగరగ్రామతారిణే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. पंचकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंतकोटि वैष्णव वृंद की, रामाचार्य श्रील हरिदास ठाकुर की, श्रील प्रभुपाद की जय. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే భగవద్గీత నుంచి. ఈరోజు వచ్చేసి 15వ అధ్యాయంలో 8, 9వ శ్లోకం గురించి చెప్పారు. అక్కడ ఏం చెప్తుంది ఈ శ్లోకంలో మనకి, జీవుడు మరొక స్థూల దేహంను గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకనొక రకమైన కర్మలను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అట్లతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. మనం చదువుకున్నాం కూడా, జీవుడు ఏ విధంగా ఒక దేహాన్ని వదిలేసి ఇంకొక దేహానికి వెళ్తాడు. ఆ దేహాన్ని వదిలిన తర్వాతకి ఏ దేహం అయితే ప్రజెంట్గా తీసుకున్నారో ఆ దేహానికి సంబంధించి బాధ్యతలు అనేది నిర్వర్తించడం జరుగుతుంది. భగవద్గీతలో మనకి కృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా తెలియచేశారు. అయితే ఇక్కడ వెళ్ళే ముందు మనం ప్రేయర్స్ కూడా చేద్దాం. మళ్ళీ ఒకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో మనకి 2వ అధ్యాయంలో చూసుకుంటే మనకి అక్కడ ఏం చెప్తున్నారు, అంతవంత ఇమే దేహో నిత్యస్యోక్త శరీరని అనాశినో ప్రమేయస్య తస్మాత్ యత్యస్య వభారాధః.
ఏం చెప్తున్నారు? నాశనం లేనట్టు అపారమైనట్టు శాశ్వతమైనట్టు జీవాత్మ దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయము. ఎందుకు చెప్తున్నాడు? ఆయన దేహమునందలి మిక్కిలి ప్రీతి ఎవరి దేహం నందిలి? వారి బంధువుల యందు. అక్కడ చెప్తున్నారు కృష్ణుడు. ఆయనకి అంతకుముందు కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? కేశాగ్రహ శతభాగస్య శతాంశ సాదృశాత్మక జీవ సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతి హి చిత్కన. కేశాగ్రం యొక్క 10,000 భాగమంతా పరిమాణము గల ఆధ్యాత్మిక చిత్ కణములు అసంఖ్యాకములు గలవు. అయితే ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశముల కంటేను సూక్ష్మమైనవి ఉన్నవి. అట్టి అణువులు అసంఖ్యాకములైనటివి. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్ఫులింగమే భౌతిక దేహమునకు మూలాధారము. అయితే ఔషధపు ప్రమాదపు యొక్క ప్రభావం ఉంటుంది కదా, దేహం అంతటను వ్యాపించినట్లు అట్టి ఆధ్యాత్మిక విస్ఫులంగము ప్రభావము దేహమంతటను వ్యాపించుండును. చూడండి, ఏదన్నా మందు తీసుకుంటే ఏమవుతుంది? అది నోట్లోంచి తీసుకున్నాం కాబట్టి నోరు ఒక్కటి పనిచేస్తుందా? దేహం అంతటికి వ్యాపింపచేస్తుంది, అన్ని చోట్ల పనిచేస్తుంది. అయితే అది వ్యాపింపచేస్తుంది. అయితే ఎక్కడ నొప్పిందో అక్కడ తగ్గుతుంది. ఇది కూడా అంతే. ఆధ్యాత్మిక చింతన అంటే మనం హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తున్నాం అనుకోండి. ఈ హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తూ ఉంటే నోరొక్కటికే పనిచేయదు కదా. నోటితో పాటు మన బుద్ధికి, మన మనస్సుకి అన్నిటికి కూడా సమన్వయపరిచి అన్నిటిని కూడా కృష్ణ భావనామృతంలోకి చేరుస్తుంది. ఆత్మ యొక్క ప్రభావము దేహమంతటను చైతన్యమ రూపమును అనుభూతముకు చేస్తుందన్నమాట. అది ఏ ఆత్మ ఉనికికి నిదర్శనం. చైతన్యము లేనట్టి భౌతిక దేహము మృత శరీరము. మనం అర్థం చేసుకోవాలి. చైతన్యం లేనట్టి దేహము మృత శరీరము. అయితే భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావం కలిగి ఉన్నది. అది వెంటనే నశింపవచ్చును, లేక 100 సంవత్సరముల పిదపైనను నశింపవచ్చును. కాలభేదము మాత్రమే కలదు. దానినే శాశ్వతంగా నిలుపుకునే అవకాశం లేదు మనకి. కానీ ఆత్మ అతి సూక్ష్మమైనదగుటచే అది శత్రువునకు కూడా గోచరింపదు. ఇందానే మాట్లాడుకున్నాం కదా, ఏం కేశాగ్రశ అంటే చాలా సూక్ష్మమైనది ఆత్మ. అది ఎలా కనపడుతుంది? మనకు కనపడదు. అది మనకే కనపడదు, మన ఎవరికీ కనపడదు అది. అప్పుడు దాన్ని చంపుటనకు కూర్చి వేరుగా చెప్పనవసరం లేదు. మన కింద ముందు అంటే 2వ అధ్యాయంలో చెప్పుకున్నట్టు అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిమాణమును కొలుచు పద్ధతిని ఎవ్వరూ ఎరుగరు. అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు. కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతముగా గాని రక్షింపబడదు. ఈ 2 కొనములలో దేని ద్వారా సూచనను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. సారముగా అనుపరిమాణ ఆత్మ విధములైన దేహములను పొందుచుండును. కనుక ధర్మ నియమములను మనమందరము తప్పక పాటింపవలసి ఉన్నది. జీవుడు పరంజ్యోతి అంశమగుటచే వేదాంత సూత్రము సమస్త జగత్తును పోషించినట్లుగా ఆత్మకాంతి ఈ దేహమును పోషించుచున్నది. అట్టి దేహమును పోషించుచున్నది మనం తెలుసుకున్నాం. అయితే దేహమును ఎట్టి ప్రాముఖ్యత కూడా లేదు. కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుక్త ధర్మములను త్యజింపక యుద్ధము చేయవలని అర్జునుడికి పలికెను. సో అయితే మనకి
దాని ద్వారా అర్జునుడు ఇక యుద్ధం ఆరంభించడానికి ముందుకు వెళ్ళాడు. అయితే ఇక్కడ మనకి ఈ 2 శ్లోకాలు ఏందంటే, శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. అంటే ఈ జీవుడు ఈ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శక శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. మరో మాటలో ఏందంటే, జీవుడు తన చైతన్యమును మార్జాలముల సునకముల గుణములతో కలుషితము చేసుకొనుచో అతడు మరుసటి జన్మను సునక దేహమును లేదా మార్జాల దేహమును గాని పొందవలసి వచ్చును. మనకి కృష్ణుడు చెప్పినట్లు అక్కడ 2వ అధ్యాయంలో మనం అర్థం చేసుకోకపోతే, మనకి ఇక్కడ 15వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు, ఎవరైతే మనం ఆత్మని ఆ అనుభూతిని పొందలేదో, లేదు నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి పశువుల్లాగా ప్రవర్తించి శునకములా కానీ మార్జాలములా అలా మనం ప్రవర్తించినట్లయితే, ఈ దేహములో ఏ గుణములైతే మనం ఎక్కువ సముపార్జించుకున్నామో దేహమనంతరం అటువంటి గుణములు కలిగినటువంటి దేహాన్ని మనం ఆస్వాదించవలసి వస్తుంది. ఆస్వాదన అంటే తెలుసు కదండి, తృప్తి, చాలా ఆనందకరంగా. సో అది కూడా చాలా క్లిష్టమైన జీవనం. సో అవసరమా అండి మనకి? కాదు కదా. సో ఇక్కడ ఏదైనా మనం ఇప్పుడు చూడండి, ప్రభుపాదుల వారు కూడా చాలా నిశితంగా విశదీకరించారు. వాస్తవమునకు ఏదైనా రంగుతో కలిసిన అది మార్పు చెందును. అంటే వాస్తవమునకు చైతన్యం అనేది నీటి వలె స్వచ్ఛమైనది. అయితే నీటిలో ఏదైనా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం గత క్లాస్‌లో గూడా. నీటిలో ఏదైనా రంగేస్తే ఏమవుతుంది? ఆ రంగు అనేది ఆ నీటి యొక్క స్వభావాన్ని మారుస్తుంటుంది. అది స్వచ్ఛమైనది అయినా, పవిత్రమైనది అయినా నీరు ఏదైనా రంగుతో కలిసినప్పుడు అది మార్పు చెందును. అట్లే ఆధ్యాత్మికమైన ఆత్మ యొక్క శుద్ధ చైతన్యము ఈ యొక్క భౌతిక గుణముల కలయికను అనుసరించి ఎ మారిపోవును. వాస్తవమునకు కృష్ణ చైతన్యమే శుద్ధ చైతన్యము. కనుకనే కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వాడు పవిత్ర జీవుడగును. కృష్ణ చైతన్యమున నెలకొనిన వాడు పవిత్ర జీవుడగును. ఏ విధంగా మనం కృష్ణ చైతన్యంలో నెలకొనాలి? సో ఇవన్నీ కూడా మనకి చాలా విషయాలు అన్నిటిని కూడా వివరించటం జరిగింది. అయితే మనిషి తన పాత శరీరాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరిస్తాడు. ఆ సమయంలో అతను తన ఇంద్రియాలను శ్రవణం, దృష్టి, స్పర్శ, రుచి, వాసన తన మనస్సుతో కలిసి తీసుకుపోతాడు. అంతే కదా. అయితే జీవాత్మ శాశ్వతం, శరీరం మాత్రం మారుతూ ఉంటుంది. ఇది శాశ్వతం కాదు. మనం శరీరం కాదు, మనం చైతన్య స్వరూపులం. అంతే కదా. ఆత్మానుసారంగా చూసుకుంటే చైతన్య స్వరూపులం, దేహానుసారంగా చూసుకుంటే ఏమవుతుంది? ఈ దేహాన్ని మారుస్తూ ఉంటాం మనం. మన ఇష్టానుసారంగానే ఏది జరిగినా కానీ మనకి భగవద్ధామంకి వెళ్ళాలని ఆలోచన లేదనుకోండి, ఇక్కడే ఉండిపోవచ్చు. ఎవ్వరేం అడగరు మనల్ని, ఉండిపోవచ్చు. మనకి నచ్చినట్టు కుక్కలాగా, పిల్లిలాగా, ఏదో ఒక జంతువులాగా మూలన మగ్గిపోయి అనుభవించవచ్చు.
అయితే శరీరం అనేది చనిపోతుంది, కానీ ఆత్మ మరణించదు. ఇన్ని లక్షణాలు మనం తెలిసినప్పుడు మన మనస్సు మరియు ఇంద్రియాలు సాధనాలుగా చేసుకొని ఈ యొక్క కృష్ణ భావనామృతం లక్ష్యంగా మన జీవితాన్ని మనం పెంపొందించుకోవాలి. జీవుడు శరీరాన్ని మార్చుకునే సమయంలో ఇంద్రియాలను, మనస్సును కూడా తీసుకెళ్తాడు. అది పునర్జన్మ ప్రక్రియలోని ఒక భాగం అనేది మనం గ్రహించాలి. అయితే విషయ అనుభవం మాయలో బంధానికి కారణం అన్నమాట. మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా జీవుడు భౌతిక విషయాల్లో నిమగ్నం అవుతాడు. కానీ పరచైతన్యం ఉన్నవాడు ఇంద్రియాల ద్వారా కృష్ణ భక్తిని అభ్యసిస్తాడు. ఇంద్రియాల వల్ల జీవుడు విషయానుభవాలకు గురి అవుతాడు, కానీ ఇది ఆత్మ యొక్క సహజ లక్షణం కాదు. జీవుడు శుద్ధ బోధ స్వరూపి, కానీ మాయ చేత బంధితుడు కావటం వల్ల భౌతిక అనుభవాల వెంట మనం చాలా ఆవేశంగా పరితపిస్తూ ఉంటాము, పరిగెడుతున్నాం. అది జ్ఞానం అంటే మనం శరీరం కాదని తెలుసుకోవాలి. పరచైతన్యం అంటే శుద్ధ ఆత్మస్థాయికి చేరడం. కృష్ణ చైతన్యం అనేది మనం ఈ 2 శ్లోకాల గురించి నేర్చుకోవటం జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే పురంజన రాజు ఉన్నారు. తన ఆలోచనను ఈ విధంగా కొనసాగిస్తారు. ఏ విధంగా అంటే, తనకు అస్థిరత కలిగిన పరిస్థితులలో భార్య మంచి సలహా ఇస్తుందని, తను ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఆమె దుఃఖిస్తుందని ఆయన గుర్తు చేసుకుంటాడు. ఆమెకి ఎన్నో కుమారులు మరియు వీరులు ఉన్నప్పటికీ ఆమె ఇంటి బాధ్యతను మోయలేకపోతుందేమో అని రాజు ఇంకా భయపడుతూ ఉంటాడనమాట. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా, లాస్ట్ క్లాస్ కాకుండా అంత ముందు క్లాసు. అయితే మరణ సమయమున పురంజనుడు తన భార్యను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది కలుషితమైన చైతన్యానికి సంకేతం. క్రూడ్ ఎగ్జాంపుల్ అన్నమాట. మనం కూడా మరణ సమయంలో ఎవరినైతే ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఈ యొక్క మన చైతన్యం అనేది కలుషితం అవుతుంది. ఆ కలుషితం ద్వారా మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని కాకుండా ఇంకొక వేరొక కలుషిత మార్గాన్ని మనం అవలంబించవలసి వస్తుంది. ఈ యొక్క 15వ అధ్యాయంలో ఇంతకు ముందు శ్లోకంలో చూసుకుంటే మనకేం చెప్తున్నారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సస్త్రింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అంటే ఈ బంధిత ప్రపంచంలో ఉన్న జీవులు నా నిత్యమైన అనుభాగములు. శరీర ధారణ వల్ల వారు మనస్సు మరియు 6 ఇంద్రియాలతో కలిసి ప్రకృతిలో అల్లకల్లోలంగా బాధపడుతున్నారు. జీవాత్మ పరమాత్మ యొక్క అనుభాగమే అని అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణుని స్వాభావిక స్థితి మరియు జీవాత్మ యొక్క స్వాభావిక స్థితి నాణ్యత పరంగా ఒకేలా ఉంటాయి. తేడా ఏమిటంటే జీవుడు పరమాత్మ యొక్క అనుభాగముగా ఉండి శాశ్వతంగా స్వతంత్రంగా కాకుండా పరమాత్మ ఆధీనంగా ఉన్నాడు. ఈ పదార్థ ప్రపంచంలో పరమాత్మ యొక్క భాగమైన జీవాత్మ కలుషితమైన మనస్సు మరియు చైతన్యం వలన బాధపడుతున్నాం మనమందరం కూడా. జీవుడు నిజంగా కృష్ణుని గురించి ఆలోచించాలి. అది దాని యొక్క లక్షణం. ఆ లక్షణాన్ని మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనంతట మనం కలుషితం కావబడుతున్నాము, కలుషితం చేస్తున్నాం. ఎందుకంటే మనం కృష్ణుని భాగమని తెలుసుకోలేకపోతున్నాము. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం,
పురంజనుడి చూడండి, జీవుడు ఒక స్త్రీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇలాంటి మనస్సు ఒక ఇంద్రియ విషయములో శక్తిగా ఆకర్షింపబడినప్పుడు జీవుడు పదార్థ ప్రపంచంలో జీవన పోరాటంలో చిక్కుకుంటాడు. పురంజనుడు తన భార్యను గురించి ఆలోచిస్తూ ఉన్నందున మరణంతో అతని బంధనం ముగియదు. మనకి పురంజనుడు తన భార్య గురించి మక్కువతో ఎక్కువగా ఆలోచించినందువల్ల తన తదుపరి జన్మలో ఒక స్త్రీ శరీరాన్ని ధరిస్తాడనమాట. అందుచేతే సామాజిక, రాజకీయ, అబద్ధమైన, మతపరమైన, జాతీయత భావాలపై మనస్సు శక్తిగా కేంద్రీకరించటం కూడా బంధానికి కారణం అవుతుంది. బంధన నుండి విముక్తి పొందాలి అంటే మనం మన జీవితంలో ఉన్నప్పుడే మన కార్యకలాపాలను, మన దైనందిన జీవిత యొక్క అలవాటులను మార్చుకోవాలి. మనకు అదే చెప్తున్నారు మూడో అధ్యాయంలో 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యజ్ఞార్థాత్ కర్మణ్యోత్ర లోకోయం కర్మ బంధన. అంటే కర్మలు యజ్ఞార్థంగా కాకుండా ఇతర ఉద్దేశాలతో చేయబడితే అవి బంధానికి దారి తీస్తాయి. ఇలాంటి మార్పు లేని పక్షంలో సామాజిక, మతపరమైన, జాతీయ మరియు ఇతర ప్రయోజనాల పేరుతో చేసే పనులన్నీ కూడా మన బంధానికి దారి తీస్తాయి. అది కుటుంబం గురించి కానీ ఏదైనా కానీ. అంటే పదార్థ బంధిత జీవితం కొనసాగించాల్సిందే. మనకి అదే చెప్తున్నాడు గత శ్లోకంలో. అని మనశ్శస్త్రేంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అంటే జీవుడు తన మనస్సు మరియు ఇంద్రియాలను పదార్థ విషయాలు నిమగ్నం చేస్తే అతను పదార్థ బంధిత జీవితాన్ని కొనసాగించక తప్పదు. ప్రతి జన్మలోనూ సుఖం కోసం పోరాటమే జరుగుతుంది. కానీ ఈ పదార్థ ప్రపంచంలో ఎవరు నిజమైన సుఖాన్ని పొందరు. ఈ పోరాటం తాత్కాలికంగా ఒక తప్పుడు సంతోషాన్ని కలిగిస్తుందని మనకి నిరూపించటం జరిగింది కూడా. ప్రపంచంలో నిజమైన సుఖం ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. మనకి భగవద్గీతలో చూసుకుంటే 6వ అధ్యాయంలో అదే చెప్తున్నారు. సుఖం అత్యంతికం యత్ తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అంటే నిజమైన సుఖం బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాలకు అతీతమైనది. ఇది అనుభవించాలంటే మన ఇంద్రియాలు పవిత్రతను పొంది ఉండాలి. ఇందుకోసం మనం కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఇంద్రియాలను భగవంతుని సేవను నిమగ్నం చేయాలి. అప్పుడు మాత్రమే నిజమైన సుఖం మరియు విముక్తి లభిస్తుంది. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. శరీరం యదవప్నోతి యచ్చాప్యుత్క్రమతీశ్వరా గృహైతి త్వాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. అదే కదా. మనం ఒక పదార్థ ప్రపంచంలో ఇందాకనే మాట్లాడుకున్నాం. గాలి పరిమాణాలను తీసుకెళ్ళినట్లు తను అనుభవించిన భావంలో తనతో తీసుకొని ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళటం జరుగుతుంది జీవుడు. మనకి ఉదాహరణ ఏంటంటే ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు పూల తోట ఉంటుంది. పూల తోట దగ్గర ఉన్నప్పుడు గాలి ఎటు వీస్తుందో ఆ గాలి వాటం ద్వారా ఒక పూల పరిమళాన్ని అది తీసుకెళ్ళటం జరుగుతుంది. అదే చెత్త కుప్ప ఉన్న దగ్గర ఆ చెత్త కుప్ప ఒక దుర్గంధం మనకి వస్తుంది. అలాగే పురంజనుడు కూడా తన జీవిత గాలిని భార్య అనే స్త్రీపై నిమగ్నం చేశాడు. అందువల్ల తన తదుపరి జన్మలో స్త్రీ శరీరాన్ని పొందవలసి వచ్చింది. సో
భార్య శత్రువు కాదండి. మన శత్రువు ఎవరంటే భార్య కాదు. మన శత్రువు మనమే. మన ఆలోచన మన శత్రువు. అదే కృష్ణ చైతన్యములో ఉన్నటువంటి భార్య మీద దృష్టి పెట్టినా కానీ కృష్ణుని మార్గమధ్యంగా చేసుకొని జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తారో వారి జీవితం పూల పాన్పు లాంటిది. మనం చైతన్యం ఎలా ఉంటుందో మన తదుపరి జన్మలు కూడా అలాగే ఉంటాయి. కృష్ణుడి గురించి ఆలోచించకపోతే పదార్థ విషయాల పట్ల మమకారం పెరిగి మనల్ని బంధనంలోకి మనం తీసుకొని వెళ్ళేటువంటి మరొక జీవన చక్రంలో మనం కొట్టుమిట్టాడటం జరుగుతుంది. కాబట్టి కృష్ణ చైతన్యం మన విముక్తి మార్గంగా భావించాలి. అయితే వ్యక్తిగత జీవుడు పదార్థ శరీరానికి అధిపతిగా ఉండే అతడు పరమాత్మచే చైతన్యంగా చేయబడిన మన భౌతిక ఇంద్రియాలను ఉపయోగించి ప్రకృతి యొక్క 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాలతో కలిసి ఉన్న ఇంద్రియ విషయాలను ఆనందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం సృష్టించబడిన ఈ శరీరాన్ని ఆ జన్మ నిత్యమైన అస్సలైన ఆత్మతో తప్పుగా ఐక్యం చేసుకుంటాము. ఫలితంగా భగవంతుని మాయాశక్తిలో చిక్కుకొని బంధులం అవుతామన్నమాట. మనకి జీవిని ప్రభువుగా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, అభివర్ణించటం జరిగింది. ఎందుకంటే పరమాధిపతి అయిన శ్రీకృష్ణుని నిత్యమైన సూక్ష్మ భాగంగా ఉన్నాడు. ఇదే విధంగా భగవద్గీతలో మనకి 15వ అధ్యాయంలో 8వ శ్లోకంలో మాట్లాడుకుంటున్నాం. కృష్ణుడు జీవిని ఈశ్వర అంటే తన శరీరంపై నియంత్రణ కలిగిన వాడు అని పేర్కొన్నాడు. అయితే మనకి శ్రీల ప్రభుపాదుల వారి వ్యాఖ్యానంలో ఏం చెప్తారు, ఇక్కడ జీవి ఈశ్వర అని పిలిచారు అంటే తన శరీరానికి నియంత్రుడు. అతడికి ఇష్టమైతే ఉన్నతమైన శరీరాన్ని పొందవచ్చు, లేకపోతే తక్కువ స్థాయి శరీరంలోకి వెళ్ళవచ్చు. అతనికి సూక్ష్మ స్వాతంత్ర్యం ఉంది. అతని శరీర మార్పు అతని స్వంత ఇచ్ఛాపూర్వకంగా జరుగుతుంది. మనకి చూసుకుంటే ఇక్కడ స్వమహ అంటే శాస్త్రం అదే చెప్తుంది, స్వమాత్ర మరియు ఆత్మ ప్రసిద్ధయే. అయితే భగవంతుడు జీవుని స్వతంత్రతలో జోక్యం చేసుకుంటే ఆత్మ స్వచ్ఛందంగా భక్తిగా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రేమ అనేది స్వేచ్ఛతో కూడిన ఇష్టపూర్వకమైన ఎంపిక. ఇక్కడ ప్రభు అనే పదం ఇదే సూచిస్తుంది. ఒక చిన్న పిల్లవాడిని చూసుకోండి, తండ్రి నుంచి ఇచ్చిన ఏదన్నా ఒక వస్తువు తండ్రిని అనుకరిస్తే దాన్ని అవలంబిస్తాడు, ఆ వస్తువుని ఏ విధంగా ఉపయోగించాలి. అలాగే జీవుడు తన పూర్వకర్మల ఆధారంగా భగవంతుని చేత ఎంచుకోబడిన ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లోని వివిధ శరీరాల్లో ప్రయాణిస్తూ పదార్థ ప్రపంచాన్ని అన్వేషించటం జరుగుతుంది. ఈ విధంగా జీవుడు అహంకారంతో శరీరాన్ని తనుగా భావించి మాయాశక్తిలో చిక్కుకుంటాడు. ఇది భయానికి, మరణ జన్మ చక్రానికి కారణమవుతుంది. ఈ భావనను భాగవతంలో మనకి చెప్పడం కూడా జరిగింది. అయితే భయం ద్వితీయాభి వేషతః స్యాత్ అంటే పరమాత్మ తత్వం వదిలి
ద్వైత భావంలోకి ప్రవేశించినప్పుడు భయం కలుగుతుంది. మనకి జస్ట్ భాగవతం చూస్తున్నాను. ఏం చెప్తున్నాడు? భయం ద్వితీయాభిన్వేషతస్యాద్ ఈశాత్ అపేతస్య విప్రయో అస్మృతి తన్మాయయతో బుద్ధభాజేత్ తం భక్తైకశ్యం గురుదేవతాత్మ. అంటే మనకి చూడండి, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అయితే మనకి సుఖదేవ్ గోస్వామి మనకి ఇంకొక అర్థం కూడా చెప్పారు. అందులో ప్రభు అనే పదాన్ని భగవంతునికే సూచనగా తీసుకుంటే గుణాయి అనే పదాన్ని ఉత్తమ గుణాలుగా అర్థం చేసుకోవచ్చు మనం. గుణం అనేది పదార్థ గుణాలను సూచించవచ్చు, లేదా శుద్ధ భక్తుల మంచితనాన్ని కూడా. ఇదే భాగవతంలోని యశాస్తి భక్తి భగవత్యాకించన అనే అర్థం. ఈ అర్థం ప్రకారం భగవంతుడు తన శుద్ధ భక్తుల గుణాలను సేవాభావం కంటే లౌకికేతర లక్షణాలను ఆనందంతో ఆస్వాదిస్తాడు. అయితే ఆత్మ ప్రత్యోది అంటే భక్తుడు తనను సమర్పించుకున్నప్పుడు వారి శుద్ధత వలన తాను ఉండి ఆధ్యాత్మిక గుణాలు వారికి కూడా ప్రాప్తిస్తాయి. మన్యమాన ఇదం సృష్టం ఆత్మానం అంటే భగవంతుడు తన భక్తుని శరీరాన్ని తన ఆధ్యాత్మిక స్థితితో సమానమైనదిగా స్వీకరిస్తాడు. ఇదే భావన ఆచార్యం మాం విజానీయాత్ అనే మనకి వివరించడం జరిగింది. ఈ యొక్క ప్రేమాభివృద్ధితో భగవంతుడే భక్తుల ప్రేమలో చిక్కుకుంటాడు. అదే కదా. ఉదాహరణకు చూసుకుంటే కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఏం జరుగుతుంది? అనంతరం ద్వారక వెళ్ళే కృష్ణుని యుధిష్ఠిర మహారాజు ప్రేమతో కొన్ని వారాల పాటు హస్తినాపురంలోనే నిలిపివేస్తారు. వృద్ధ గోపికలు చప్పట్లు కొడితే కృష్ణుడు పిల్లల లాంటి ఆనందంలో నాట్యం చేసేవాడు అనమాట. మనకి అదే సాధవో హృదయం మహ్యం సాధునాం హృదయం త్వహం మదన్యంతే నంతి నాహం తేభ్యో మనాఘభి. శుద్ధ భక్తులు నా హృదయంలో ఉంటారు, నేను నా హృదయంలోనే ఉంటాను. వారి హృదయంలోనే ఉంటాను. వారు నన్ను తప్ప మరొకరిని తెలుసుకోరు, నేను వారిని తప్ప మరొకరి గురించి ఏమీ తెలుసుకోజాలను. అదే చెప్తున్నారు ఇక్కడ. సాధో హృదయం మహ్యం సాధునాం హృదయం త్వహం మదన్యతే నా జానంతి నాహం తేభ్యో మనాఘపి. మనకి ఇక్కడ మరియు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా చెప్తున్నారు, ప్రభు అనే పదానికి ఏంటంటే ప్రా అంటే బలంగా తీవ్రంగా, భూ అంటే జన్మ నేరడం. అంటే ప్రభు అనే పదం దేవతలలో, పశువుల్లో, మనుషుల్లో తదితర జన్మలను తీవ్రంగా పొందుతున్నవాడు అనే అర్థాన్ని ఇస్తుంది మనకి అదే అర్థం చేసుకోవాలి మనం. సో ఈ యొక్క దేహాన్ని వదిలిపోయేటప్పుడు ఏదైతే భావనను మనం కొనసాగిస్తామో ఆ భావన ద్వారా మనం అదే ఒక
జీవనాన్ని కొనసాగించటం జరుగుతుంది. సో, దాని నుంచి మనల్ని మనం విముక్తి పరుచుకోవాలి అంటే, మనం ఖచ్చితంగా కృష్ణ చైతన్య భావనని అవలంబించడం జరుగుతుంది. కృష్ణ చైతన్యమే మార్గంగా మన జీవనాన్ని మనం యొక్క పరమ గురువు యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆజ్ఞల అనుసారం మనం నడిపించుకోవాలి. లేని పక్షంలో జీవితం చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. ఇప్పుడు మనం కృష్ణ చైతన్య భావనామృతంలో ఉన్నాము. దానిని ఒక అవకాశంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. లేని పక్షంలో ఎక్కడ వేచిన గొంగలి అక్కడే ఉన్న ద్వంద్వ పరిస్థితిలో మనల్ని మనం ఉంచుకోకూడదనమాట. మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా అదే చెప్తారు. శుద్ధ భక్తుని ఆధ్యాత్మిక శరీరంపై భగవంతుని ఆకర్షణను ధృవీకరించేందుకు చైతన్య చరిత్రామృతం గురించి మనకి వివరించడం జరిగింది. దీక్షాకాలే భక్తకరే ఆత్మ సమర్పణ సకలై కృష్ణ తారే కరే ఆత్మన సమహ అంటే దీక్షా సమయంలో భక్తుడు తన్ను పూర్తిగా భగవంతుని సేవలో సమర్పిస్తూ కృష్ణుడు అతని తనతో సమానంగా స్వీకరిస్తాడు. సే దేహై కరే తారా చిదానందమయ అప్రాకృత దేహే తాంహార చరణ భజయా అంటే భక్తుని శరీరం చిదానందమయంగా మారినప్పుడు ఆ భక్తుడు ఆ ఆధ్యాత్మిక శరీరంతో భగవంతుని పాదాలను భజిస్తాడు. జీవుడు పరమాత్ముని భాగముగా ఉన్న తన సూక్ష్మ స్వాతంత్రాన్ని ఉపయోగించి ఇంద్రియానుభవాల పట్ల ఆకర్షితుడవుతాడు. భగవంతుని ప్రేమలో మాత్రమే జీవుడు నిజమైన విముక్తిని పొందగలడు. భక్తి అనేది స్వేచ్ఛతో కూడిన ప్రేమ. భగవంతుడు తన శుద్ధ భక్తుల ప్రేమలో చిక్కుకుంటాడు. భక్తుని శరీరమే చివరకు చిదానందమయంగా మారుతుంది. అది మనం అది అర్థం చేసుకోవాలి. అంతే కదా, మనం ఎప్పుడైతే భ్రమించిపోయిన భయంకర స్థితి మాయ అనే మోహిని శక్తిచే ఏర్పడుతుంది. కాబట్టే ఒక వివేకవంతుడు శాశ్వతంగా బాహ్యరహిత స్థితిని కోరుకుంటాడు. నిష్కపటమైన భక్తి సేవలో తల్లడిల్లకుండా నిమగ్నం అవ్వాలి. ఇది మనం బోధన కలిగిన శ్రద్ధాపూర్వకమైన గురువుల మార్గదర్శనంలో మాత్రం దీన్ని మనం పొందటం జరుగుతుంది. ఆ గురువును ఆరాధ్య దైవంగా మనం ప్రేమించి ప్రాణసకుడిగా భావించి జీవిత లక్ష్యాన్ని, జీవితం యొక్క పరమ అర్థాన్ని తెలుసుకోవాలి. సో అయితే మనకి ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. ఇంద్రియాల వల్ల జీవుడు విషయానుభవాలకు గురి అవుతాడు, కానీ ఇది ఆత్మ యొక్క సహజ లక్షణం కాదు. జీవుడు శుద్ధ బోధ స్వరూపి, కానీ మాయా చేత బంధితుడు కావటం వల్ల భౌతిక అనుభవాల వెంట పరిగెడుతున్నాడు. ప్రభుపాదులు వారు అదే చెప్తారు. జ్ఞానం అంటే మనం శరీరం కాదని తెలుసుకోవడం. పరచైతన్యం అంటే శుద్ధ ఆత్మస్థాయికి చేరడం. కృష్ణ చైతన్యం అనేది ఈ శ్లోకాల మూల ఉద్దేశం. అయితే జీవితంలో
ఈ 2 శ్లోకాల గురించి మనం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఒకటి నేను భావన చెప్తాను, దాని ప్రాముఖ్యత కూడా చెప్తాను. శరీరం భావన మారుతూ ఉంటుంది, ప్రాముఖ్యత, కానీ ఆత్మ మారదు. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. మనస్సు, ఇంద్రియాలు ప్రాముఖ్యత భక్తి మార్గంలో ఉపయోగించాలి. మన భావన అంటే మన మనస్సు, ఇంద్రియాలు ఉన్నవి, వాటిని భక్తి మార్గంలో ఉపయోగించాలి. విషయ భోగాలు ఉన్నాయి, అవి అర్థం చేసుకోవాలి. తాత్కాలికమైనవి, శాశ్వతమైన ఆనందం కృష్ణ సేవలో మాత్రమే ఉంది అని గ్రహించాలి. ఇంకోటి కృష్ణ చైతన్య భావన పరచైతన్యంలో నిలిచేటువంటి ఒక మార్గాన్ని సూచిస్తుంది. ఈ 2 శ్లోకాలు మనం అర్థం చేసుకుంటే జీవుడు శరీరం కాదు, మనస్సు, ఇంద్రియాల పనిని గమనించి వాటిని కృష్ణ సేవలో ఉపయోగించడమే పరచైతన్య యొక్క జీవితం అని అర్థం చేసుకోవటం జరుగుతుంది. నిత్యంగా గీతా పఠనం చేయటం చైతన్య స్థితికి తీసుకెళ్తుంది మనల్ని. శ్రవణం, కీర్తనం ఇంద్రియాలను శుద్ధంగా ఉపయోగించేటువంటి దిశానిర్దేశానికి మార్గాన్ని సుమగనం చేస్తుంది. మనస్సును కృష్ణ ధ్యానంలో నిలిపే ప్రయత్నం ఇది పరచైతన్యంలో ఒక భాగం. అది అంతేనా కదా? అయితే మనకి అదే చెప్తారు. మనం ఈ భగవద్గీత 7వ అధ్యాయంలో ఏం చెప్తారు? దైవేశ గుణమాయ మమ మాయ దురత్యయ మాం ఏవ ఏ ప్రాపద్యంతే మాయం ఏతాం తరంతితే. అంటే భగవంతుని యొక్క ఈ 3 గుణాలను మనం దాటటం కష్టమైన పని. వాటి నుంచి విముక్తి అంటే, వాటిని జయించాలి అంటే మనం సాధన చాలా ఖచ్చితంగా చేయాలి. అదే ఇప్పుడు చెప్పాను కదా, 3 నిత్యం గీతా పఠనం చేయాలి, శ్రవణం, కీర్తనం చేయాలి, మనస్సును కృష్ణ ధ్యానంలో నిలిచే ప్రయత్నం చేయాలి. సో దాని ద్వారా మన జీవితం చాలా సుఖవంతంగా, ఆనందకరంగా, ఆనందదాయకంగా ఉండటం జరుగుతుంది. సో మనం ఏం చేయాలండి ఇప్పుడు? సో ఈ యొక్క భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏ విధంగా ఉపయోగించుకోవాలి? కృష్ణ చైతన్యమే జీవితపు మార్గనిర్దేశకత మరియు పరమ లక్ష్యంగా మనం భావించాలి. ఓకేనండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ హరే హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే ప్రభుజీ. సో అర్థమైందా? కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.